దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది, మనందరం కూడా ప్రార్థన చేసుకొని నహూము గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ మంగళవారం సాయంకాల వేళలో నహూము గ్రంథంలో నుండి నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి నీ సంకల్పంలో ఉన్న ఉద్దేశాలన్నీ కూడా ఈ 3 అధ్యాయాల్లో ఏ సంగతులను గురించి మీరు మాతో మాట్లాడి నీ ఉద్దేశములన్నీ గ్రహించుకున్నట్టుకు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నాయనా, ఈరోజు రాత్రి ఈ నహూము గ్రంథాన్ని ప్రారంభిస్తుండగా 1వ అధ్యాయం 1వ వచనం నుండి అలాగే 3వ అధ్యాయం చివరి వరకు 19 వచనాల వరకు ఉన్న సంపూర్ణమైన నీ సత్యవాక్యములో నుండి నీ సంకల్పమంతా బట్టబయలు చేసి మాతో మాట్లాడి మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలు నాయన. మీరు సంకల్పించిన ఉద్దేశం అంతా మాతో మాట్లాడి నీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా గత కాలంలో మీకా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాము. గత లాస్ట్ మంత్ ఈ శుద్ధీకరణ కోటాల్లో మీకా గ్రంథాన్ని చివరి 6, 7 అధ్యాయాలు ముగించుకోవడం జరిగింది. ఈరోజు నహూము గ్రంథము ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనతో మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి చాలా చాలా విలువైనటువంటి విషయాలు పరిశుద్ధుడైన దేవుని ద్వారా మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి అన్న, నహూము గ్రంథము చాలా విలువైనది. నాకు తెలిసి క్రైస్తవులు ఎవరు కూడా శ్రద్ధగా చదివే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. పాత నిబంధన పుస్తకాలు ఇప్పటికి నేను చాలా కొన్ని కనీసం ఒక 5, 6 చెప్పుంటానని అనుకుంటున్నాను. కాబట్టి పాత నిబంధన గ్రంథాల్లో చిన్న ప్రవక్తల పుస్తకాలు చాలా చాలా విలువైనవి. దేవుని సంకల్పం అంతా కూడా మనం చూడొచ్చు. ఈ అంత్య దినాల్లో జరిగేటువంటి విషయాలతోనే మనతో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఆ రోజున మన పితరులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఈ రోజుల్లో కూడా మనందరం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామో వివరంగా తెలియచేసే గ్రంథాలు ఈ చిన్న పుస్తకాలు. కనుక మీకా గ్రంథాన్ని మనం నహూము గ్రంథాన్ని మనం గనక అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నహూము అనే మాటకి అర్థం ఆదరణ అని అర్థం. ఎవరికి ఆదరణ కలిగించే మాటలు అనంటే దేవుడు తన ప్రజలకు ఆదరణ కలిగించేటువంటి మాటలు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నహూము ప్రవక్త దేవుని చేత ఎన్నిక చేయబడి పిలువబడి పంపబడి ఇశ్రాయేలు పట్టణం అంతట్లో కూడా తిరిగి ఆయన సువార్త ప్రకటించినట్లుగా ఆయన భవిష్యత్తు తరాల్లో ఏం జరగబోతుందో తెలియపరిచినట్లుగా మనం చూడొచ్చు. ప్రాముఖ్యంగా భూమండలం మీద అష్షూరీయుల రాజు, అంటే అష్షూరీయులు అంటే ఆ రోజుల్లో చాలా చాలా భయంకరులు. ఈ అష్షూరీయులు భూమండలం మీద మొట్టమొదటి సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన
చాలా పెద్ద రాజ్యం అష్షూరీల రాజ్యం. ఇంచుమించుగా సామ్రాజ్యముగా విస్తరించి చాలా పెద్దదిగా చేయబడినటువంటి రాజ్యం ఏదైనా ఉందంటే అష్షూరీల రాజ్యం. ఇది భూమండలం మీద మొట్టమొదటి బాగా విస్తరించిన రాజ్యం ఏదైనా ఉంది అని అంటే అది అష్షూరీల రాజ్యం. ఇప్పుడు ఆ తర్వాత గ్రీకు, తర్వాత బబులోను, ఇట్లా వరుసనే చాలా రాజ్యాలు సామ్రాజ్యాలుగా విస్తరించినటువంటి రాజ్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అష్షూరీల రాజ్యము అనంటే ఆ రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గడగడలాడుతూ భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి టైంలో నహూము ప్రవక్త మరి ఆ దేశం గురించి జరగబోయే సంగతులను గురించి తన భవిష్యత్తు ఏమైపోద్దో దేవాది దేవుడు తెలియచేసేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, ప్రవచనాన్ని మనం ఈ నహూము గ్రంథంలో మనందరం కూడా చూడొచ్చు. ఆ రోజుల్లో అష్షూరీయుల పేరు ఎత్తితేనే గడగడలాడేవాళ్ళు. ఎందుకంటే అంత క్రూరమైన వాళ్ళు, అంత భయంకరులు కూడా. ఈ అష్షూరీయుల పట్టణానికి క్యాపిటల్ సిటీ ఏది అనంటే నినివే పట్టణం. మన ఇండియాకి ముంబై క్యాపిటల్ సిటీ ఎలాగో అలాగే ఆ అష్షూరీయుల ప్రాంతానికి, ఆ సామ్రాజ్యానికి నినివే పట్టణం క్యాపిటల్ సిటీగా ఉండేది. ఈ పట్టణం అంతా కూడా చాలా అక్రమంతో విస్తరించినటువంటి పట్టణం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ నహూము గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి, ఒకవేళ చదవకపోతే మనకు కలిగిన నష్టం ఏంటి అనే విషయాలు ప్రాముఖ్యమైనటువంటివిగా మనం చూడాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ నహూము పుస్తకాన్ని, ఈ 3 అధ్యాయాలు 19 వచనాలని మనం అసలు ఎందుకు చదవాలి, ఒకవేళ చదివినా కూడా ఎందుకు చదవాలి, ఒకవేళ చదవకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి అనేటువంటి విషయాలు కూడా చాలా చాలా విలువైనటువంటి విషయాలు. ఈరోజు నిజంగా నహూము గ్రంథము ద్వారా దేవుని సంకల్పాన్ని మనందరం కూడా స్పష్టంగా చూడొచ్చు. కూర్చోబెట్టమ్మా. కనుక మనందరం చాలా జాగ్రత్తగా ఈ నహూము గ్రంథాన్ని చక్కగా ధ్యానం చేసుకుంటే, ఈ మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసుకునే లోపల దేవుని సంగతులన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థమైపోద్ది. మొదటి అధ్యాయంలో ఇంచుమించుగా 15 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో 19 వచనాలు ఉన్నాయి. 3 అధ్యాయాలు చిన్నవి అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న సారాంశాలన్నీ కూడా చాలా చాలా విలువైనవి. ఈ మొదటి అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇందులో అసలు దేవుడు అంటే ఎవరో చెప్తున్నాడు నహూము. ఏ పరిస్థితుల్లో దేవుడు అంటే ఎవరో చెప్తున్నాడో తెలుసండి. నహూము అష్షూరీయుల రాజ్యము బహు భయంకరమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఆ రోజుల్లోనే ఆ ప్రజల గురించి కానీ ఆ రాజ్యం గురించి కానీ మాట్లాడితే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా గడగడ వణికిపోతూ ఉంటారు. అలాంటి దినాల్లో నహూము ప్రవక్త దేవుని వాక్కును తీసుకొని వెళ్ళి ఆ పట్టణాల యొక్క నాశనమును గురించి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ మొదటి అధ్యాయం అంతటిలో ఏ విషయాలు ఉంటాయంటే, మొట్టమొదట దేవుడు అంటే ఎవరో నహూము చెప్తాడు. నహూము దేవుడు అంటే ఎవరో ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనకు 10,000 మంది శత్రువులు ఉన్నా మన దేవుడు ఎవరో ఏంటో మనకు అర్థం కావాలని చెప్పడాన్ని మనం చూడొచ్చు. నేనేమంటానంటే, మన దేవుని గురించినటువంటి లక్షణాలు చాలా ఉంటాయి.
ఆయన గురించి లక్షణాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఒక పుస్తకంలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటది. దేవుని గురించినటువంటి సంగతులన్నీ కూడా నేర్చుకోవడానికి, ఆయన గురించిన సంగతులు, ఆయన లక్షణాలన్నీ కూడా నహూము గ్రంథంలోకి మొత్తం ఆయన లక్షణాలన్నీ చేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. దేవుని గురించి, ఆయన లక్షణాలను గురించి, ఆయన ఎలాంటి వాడో చాలా విషయాలు ఈ నహూము గ్రంథంలో చెప్పడాన్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా మొదటి అధ్యాయం అంతా కూడా దేవునికి ఉన్నటువంటి 12 లక్షణాల గురించి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఆయన అన్ని దేశాల పట్ల ఎలాంటి న్యాయాధిపతిగా తీర్పు తీర్చబోతున్నాడో, తన ప్రజలైనటువంటి వారిని, యూదులను, ఇశ్రాయేలీలను ఆయన ఎలా రక్షించుకుంటాడో ఈ మొదటి అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంటాయి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు అంటే ఎవరో ఈ నహూము గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటే ఆయన గురించి 12 లక్షణాలు మనం ఇందులో చూడొచ్చు. రెండవది, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలు, దేశాలు అన్నిటినీ కూడా దేవుడు గమనిస్తూ చూస్తూ ఆయన ఏ దేశం పట్ల, ఏ ప్రజల పట్ల ఎలాంటి తీర్పులు తీర్చాలో ఆయన ఎరిగి ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం గమనించవచ్చు. అలాగే తన యందు విశ్వాసం ఉంచినటువంటి తన ప్రజలను కాపాడుకునేటువంటి విషయంలో, రక్షించుకునేటువంటి విషయంలో ఆయన ఎలా రక్షించుకోవాలో ఆయనకు తెలుసు. మూడవది, నినివే పట్టణం యొక్క నాశనమును గురించినటువంటి ప్రవచనాన్ని కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మొదటి అధ్యాయంలో 1 నుంచి 15 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం. ఇక రెండవ అధ్యాయంలోకి వచ్చేపటికి నినివే పట్టణం యొక్క పతనం మరియు దేవుని యొక్క తీర్పులు ఎలా ఉంటాయో, అంటే ఒకటి, యుద్ధాలు జరుగుతూ యుద్ధాల ద్వారా శత్రు యొక్క దేశాలను దేవుడు ఎలా నాశనం చేస్తాడో చెప్తాడు. అలాగే నినివే పట్టణం ఒక సింహాల బోన్లో పడితే ఎలాగుంటుందో అలాగుంటుందని చెప్తాడు. తర్వాత బబులోన్లు, ఇలాంటి శత్రు దేశాలన్నీ కూడా వచ్చి నినివే పట్టణం అంతా కూడా సర్వనాశనం చేయడాన్ని మనం రెండవ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇక మూడవ అధ్యాయంలోకి వచ్చేపటికి ఈ నినివే పట్టణస్తులు చేసిన పాపం, వాళ్ళకు జరిగేటువంటి అవమానం, వాళ్ళ నాశనాన్ని గురించి, వాళ్ళు చేసిన రక్తపాతముల గురించి, ఆత్మీయ అపవిత్రతల గురించి, నినివే పట్టణం ఇక పశ్చాత్తాపడడానికి కూడా వీలు లేనటువంటి విధంగా వారి పాపం విస్తరించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇప్పుడు మనందరికీ చాలా విషయాలు తెలిసిన సంగతులు. నినివే పట్టణం అంటే యోనా పుస్తకం ఒక్కటే గుర్తొస్తూ ఉంటది మనకి. కానీ నహూము గ్రంథం అంతా కూడా నినివే పట్టణం అంటే అశ్షూరీల రాజ్యంలో నినివే పట్టణం క్యాపిటల్ సిటీ. ఆ క్యాపిటల్ సిటీలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా ఇక్కడ మనందరం కూడా చూడొచ్చు. మనకి అర్థం అవ్వాలంటే యోనా పుస్తకంలో కూడా మనం చదవచ్చు. చదవండి. యోనా పుస్తకంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒకసారి చదువునానా. నినివే పట్టణం యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో ఇక్కడ మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి 10వ వచనం దాకా చదువునాను. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా
ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనమందరము కూడా లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది కూడా పుచ్చుకోకుండా పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతలు మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచిపెట్టి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు మానుకొనగా చూచి పశ్చాత్తాప్తుడై కీడు చెయ్యక మానెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా నేను ఎందుకు చదివించానంటే, ఒకప్పుడు ఈ నినివే పట్టణస్తులు లేకపోతే అశ్షూరీయులు వీళ్ళంతా కూడా దేవుడంటే భయపడి పశ్చాత్తాపడి దేవుని ఉగ్రతను గురించి యోనా ప్రకటన ద్వారా తెలుసుకొని వాళ్ళంతా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ఒకప్పుడు దేవుని ఉగ్రత నుండి విడిపించబడి రక్షించబడిన వాళ్ళే. ఇంచుమించుగా యోనా తర్వాత నహూము ప్రవక్త వచ్చే టయానికి ఇంచుమించుగా 140 నుండి 150 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ లోపులో నినివే పట్టణస్తులు మరలా దేవునికి విరోధంగా బ్రతుకుతూ మరలా పాపం చేస్తూ, ఇది క్రీస్తు శకము 2012లో ఇది రాయబడింది. క్రీస్తు శకము 700 ఆ ప్రాంతంలో 750 ప్రాంతాల్లో యోనా ప్రకటన చేశాడు. ఆ ప్రాంతాల్లో గమనించారా? బీసీలో దీన్ని మనం చూడొచ్చు. అంటే ఇంచుమించుగా 140 నుంచి 150 సంవత్సరాల తర్వాత నహూము ప్రవక్త ద్వారా జరగబోయేటువంటి విషయాలను గురించి మాట్లాడి ప్రవచించినట్లుగా మనందరం చూడొచ్చు. అంటే ఇంచుమించుగా యోనా ప్రకటించిన తర్వాత మరలా 150 సంవత్సరాలకి మరలా వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత తీర్పు వచ్చినట్లుగా కూడా మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంకల్పం అంతా ఏంటి అంటే, దేవుడు ప్రపంచంలో ఉన్న రాజ్యాలను కానివ్వండి, రాజులను కానివ్వండి, ప్రజలను కానివ్వండి, ఆయన ఖచ్చితంగా పట్టించుకొని గమనిస్తున్నాడు అనే సంగతి మనకి ఈ అధ్యాయాల ద్వారా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడా? ఆయన పగ తీర్చుకోడా? ఇప్పుడు చూడండి, మానవ రీతిగా మనందరం ఏమనుకుంటామంటే, ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య లేకపోతే మనకు ఒక విరోధి శత్రువు వచ్చి మనకు విరోధంగా లేచినప్పుడు మనందరం ఏమనుకుంటామంటే, వెంటనే దేవుడు అనేవాడు ఉంటే వెంటనే ఆయన మన కళ్ళ ముందులే మన శత్రువులకు తీర్పు తీరిస్తే బాగుండు అని అంటా ఉంటారు. నేనేమంటానంటే, ఇక్కడ యోనా పుస్తకం 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన ఎవరో ఎలాంటి వాడో చెప్తాడు. ఆ మాట చదువునానా? అయితే యెహోవా సన్నిధిలో నుండి నహూము పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం చదువునానా? యెహోవా దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, మహాబలము కలిగినటువంటి వాడు, ఆయన దోషులను నిర్దోషుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనను పాదధూళిగా నున్నవి.
మేఘములన్నీ కూడా ఆయన పాదధూళిగా ఉన్నాయంట. ఇప్పుడు 3వ వచనంలోకి వచ్చేప్పటికి ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు అనే మాటను మనం వింటున్నాం. ఇప్పుడు నహూము ఈ మాట తన ప్రజలకు ప్రకటించేటప్పుడు ఈ మాట అశ్షూరీల గురించి విన్నప్పుడు, అశ్షూరీల చెరలో దేవుని ప్రజలు బంధించబడిన దినాలు గుర్తు తెచ్చుకుంటే, దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉండి ఆయన సహించుకొని ఒక దినాన మనల్ని కాపాడుతాడు అనే మాట విన్నప్పుడు, లేకపోతే దేవుని సంకల్పంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా వింటున్నప్పుడు చాలా గొప్ప ఆదరణ కలుగుతుంది. అందుకనే నహూము అనంటే ఆదరణ అని అర్థం. అంటే ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఆదరణ కలిగించే సంగతులు, అంటే ఆయన సంకల్పంలో ఉన్న విషయాలన్నీ కూడా, తన ప్రజల పట్ల ఆయన సంకల్పంలో ఉన్న విషయాలన్నీ కూడా తెలుసుకొని ప్రవక్త ద్వారా నిజంగా ఎంత గొప్ప నెమ్మది పొందుంటారో ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ మనందరం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ మొదటి అధ్యాయంలో దేవుని గురించినటువంటి లక్షణాలు మొత్తం 12 లక్షణాలు ఉన్నాయండి. అంటే ఈ మొదటి అధ్యాయం, నహూములో మొదటి అధ్యాయంలో మన దేవుడు ఎలాంటి వాడో చాలా విషయాలు మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. అందులో ఒక 12 లక్షణాలు మనందరం కూడా చూసి నేర్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఆయన లక్షణాన్ని మనం చదువుకోవటానికి ముందు ఈ నహూము గ్రంథం మొదటి వచనం నుండి ఒకసారి మనం చదువుకుందాం. ఆ మాటలు చదువునానా? ఇప్పుడు చూడండి, నినివేను కూర్చున్నటువంటి దేవోక్తి ఎల్కోషి వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించేటువంటి గ్రంథము ఇది. నహూము ప్రవక్తకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినటువంటి విషయాలను మనందరం కూడా చూడొచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే, మనం ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలి, ఎందుకు మనకు అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏంటి? మీరు చూడండి, ఒక ప్రవక్త దేవుడు చెప్పిన మాటలు మాత్రమే చెప్తాడు. అందుకని బైబిల్ చదవాలి. అందుకనే నహూము ప్రవక్త దేవుని నోటి మాటలు ఏది చెబితే అది చెప్తాడు, అంతే. అందుకని మనం తప్పనిసరిగా ఇది దేవుడు మాట్లాడిన వాక్కు కాబట్టి మనందరం కూడా ఈ నహూము గ్రంథాన్ని తప్పకుండా చదవాలి. ఒకవేళ చదవకపోతే మనకు నష్టం ఏంటి అని అంటే, ఇప్పుడు దేవుడు అంటే ఎవరో మనకు అర్థం కాదు. ఇప్పుడు అశ్షూరీలంతా భయంకరులై ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజల్ని చిత్రహింసలు పెట్టి యోధా ఇశ్రాయేలుని ఎన్నోసార్లు నాశనం చేశారండి. ఎన్నోసార్లు వాళ్ళ ప్రజలను బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. ఎన్నోసార్లు వాళ్ళ స్వాస్యాలను, వాళ్ళ కష్టాలని దోచుకొని బ్రతికారు అశ్షూరీలు. అంత భయంకరమైనటువంటి వ్యక్తుల ద్వారా జరుగుతున్న పరిస్థితులను నహూము ప్రవక్త దేవుడు చెప్పమన్నటువంటి విషయాలను చాలా ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టాడు. అందుకని దేవుని ప్రవక్తలు దేవుని మాటను పలుకుతారు కాబట్టి మనం తప్పనిసరిగా వాక్యాన్ని చదవాలి. అంతేకాకుండా అలా చదవడం వలన దేవుని సంకల్పంలో మన గురించి, భవిష్యత్తు గురించి, ఆయన నీతి న్యాయములు తీర్పుల గురించి మనందరికి కూడా స్పష్టంగా తెలుసుద్ది. అలా తెలుసుకోవటం వల్ల మనందరం కూడా జాగ్రత్త పడవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, కంటిన్యూ చేయనా? 2వ వచనం చదువునానా? యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుని గురించిన సంగతుల్లో ఆయన లక్షణాలు ఎలాంటి లక్షణాలు చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ చదువునానా? ఇప్పుడు నహూము ఎల్కోషి వాడగు నహూము అంటే ఇంచుమించుగా
యోధా ఇశ్రాయేలీలకు తూర్పున ఉండేటువంటి నగరంగా ఎల్కోషి అనే పట్టణం ఉంది. అక్కడ నుండి పంపబడ్డాడు ఎవరు? నహూము ప్రవక్త. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చి యోధా ఇశ్రాయేలీల మధ్యలో మన దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. యెహోవా రోషము కలిగిన వాడై ప్రతీకారము చేయువాడు. ఇది మొట్టమొదటిది గమనించారా? ఒకటి, ఆయన ప్రతీకారము చేయువాడు. రెండవది ఏంటి? ఆయన క్షమించండి, ఆయన రోషము కలిగినటువంటి వాడు. రెండవది, ఆయన ప్రతీకారం చేసేటువంటి వాడు. మీరు గుర్తుపెట్టారా? మూడవది, ఆయన మహోగ్రత కలిగినటువంటి వాడు. గమనిస్తున్నారా? చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని ప్రజలు ఎంతగా ఆదరణ పొందుతారో చూడండి. ఇక్కడ మనందరం గుర్తుపెట్టవలసింది ఏంటంటే, దేవుని శక్తి ఆయన ఎంత బలశౌర్యము కలిగినటువంటి వాడో మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, మొదటిగా యెహోవా రోషము కలిగినటువంటి వాడు అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చెప్పాలి నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరినన్నా చూసినప్పుడు జెలసీ పుట్టిద్ది అంటారు, చూసారా? అంటే ఏంటది? ఎట్లా చెప్పాలి? అసూయ పుట్టిద్దనే, అంతేగా? పోనీ ఉదాహరణకి ఎవరైనా బాగా చదువుతున్నారనుకో, వాళ్ళకంటే నేను బాగా చదవాలని జెలసీ పడుతుంది. ఇప్పుడు యెహోవాకు ఎందుకు రోషం రావాలి? ఆయన ఎందుకు రోషం తెచ్చుకోవాలి? కారణం ఏంటి అనంటే, ఆయన తన ప్రజల విషయంలో రోషము కలిగినటువంటి వాడు అనేటువంటి సంగతి మనందరం గుర్తుపట్టాలి. మళ్ళా చెప్తున్నాను చూడండి, ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రజలనైనా, ఏ పట్టణంలోనైనా, ఎలాంటి వ్యక్తులనైనా ఆయన ప్రజల పక్షముగా ఉండే దేవుడు అనేటువంటి సంగతిని మనందరం గుర్తుపట్టాలి. మరలా చెప్తున్నాను చూడండి, నువ్వు ఏ దేశంలో నన్ను, ఏ ప్రజల్లో నన్ను ఉండు, ఏ పట్టణంలో నన్ను ఉండు, ఆయన తన ప్రజల నిమిత్తమై రోషము కలిగినటువంటి వాడు. అంటే తన ప్రజల పక్షాన ఆయన రోషం తెచ్చుకొని లేచేటువంటి దేవుడు అనేటువంటి సంగతిని మనందరం గుర్తుపట్టాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు మన విరోధుల విషయంలో దేవుడు రోషంగా ఉండి మన పక్షంగా యుద్ధాలు చేసేవాడు అనే సంగతి మనందరం గుర్తుపట్టాలి. గమనించారన్నా? ఈ మాట వింటున్నప్పుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజలకి ఎంత గొప్ప ఆదరణ కలిగి ఉంటుందో. నా దేవుడు ఎవరో తెలిసిన, ఈరోజు మనందరి విషయంలో కూడా మనం కూడా గుర్తుపట్టాల్సింది అదే. నేను వచ్చిన ధ్యానం చేసేటప్పుడు ఈ వివరాలన్నీ చెప్తాను. ముందర అసలు ఇంట్రడక్షన్ చెప్తున్నాను, అసలు ఏముంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు. ఈ మొదటి అధ్యాయంలో 12 లక్షణాలు, దేవుని గురించినటువంటి లక్షణాలు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఒకటి, రోషము కలిగిన వాడై. రెండవది, ప్రతీకారం చేస్తాడంట. అంటే ఎప్పుడు ప్రతీకారం చేస్తాడు ఆయన? మనకెలా తెలిసింది? ఇప్పుడు చూడండి, నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడి 140-150 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరలా వాళ్ళ బ్రతుకుల గురించి దేవుడు తీర్పు తీర్చడాన్ని మనందరం చూడొచ్చు. నానా వినాలి, పిల్లల్ని పట్టించుకోమాకండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఆయన తన పిల్లల పక్షంగా రోషంగా ఉంటాడనే సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఆయన ఏం చేస్తాడంటే ప్రతీకారం చేయవాడు. ఎవరి తరపున ప్రతీకారం చేస్తాడంట?
ఆయన తన ప్రజల పక్షంగా ప్రతీకారం చేసేటువంటి వాడు. ఆయన యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత కలిగినటువంటి వాడు. ఆయన కోపం అంతా ఇంత రాదు. అంతేకాదు, యెహోవా తన శత్రువులను ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచును. చూసారా? గమనిస్తున్నారా నాన్న? నిజంగా ఈ మాటలు మన కొరకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన తన ప్రజల కొరకు ఈ మాటలు ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు చెప్పండి? దేవుడు ఒక్కడే మాట్లాడగలడు మన కొరకు. ఎందుకంటే చూడండి, మన జీవితంలో దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బ్యాటరీలు అయిపోయినాయా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. చూడండి నాన్న, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనందరం కూడా గమనించుకున్నప్పుడు మన దేవుడు ఎలాంటి వాడో చాలా మందికి అర్థం కాదండి. మన విరోధుల మీద, మన శత్రువుల మీద ఆయన మన పక్షంగా రోషం కలిగిన వాడని, ఆయన ప్రతీకారం చేసేటువంటి దేవుడని, ఆయన మహోగ్రత కలిగిన వాడని ఖచ్చితంగా మనందరూ గుర్తుపట్టాలి. మనందరూ జీవితాల్లో ఏమర్థమవుతుందంటే, ఏమోనండి దేవుడు ఏం చేస్తున్నాడు, నాకు ఇంత అన్యాయం జరిగితే దేవుడు ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. ఆయన ఏమంటాడంటే, ఒకవేళ మనం 100 సంవత్సరాలు చనిపోవచ్చు, 70-80 సంవత్సరాలు చనిపోవచ్చు. ఆయన ఏమంటే, నాన్న, నీ కొరకు విరోధంగా లేచిన శత్రువుని, నీ విరోధుల సంగతి నేను చూసుకుంటా. ఒకవేళ నువ్వు యాత్ర ముగించి చనిపోయి నువ్వు చూడకపోవచ్చు, నువ్వు ముగించి వెళ్ళిపోవచ్చేమో, కానీ నీ విరోధుల సంగతి మొత్తం నేను చూసుకుంటానంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది జీవితంలో మనం దేవునికి విరోధంగా బ్రతికినప్పుడు మన మీద, మన కుటుంబాల మీద దేవుని ఉగ్రత ఉంటది. అది ఏదో ఒక గడియలో ఆయన తన పిల్లల విషయంలో, తన పొరుగువారి విషయంలో ప్రవర్తించిన ప్రవర్తనకి దేవుడు ఖచ్చితంగా జడ్జిమెంట్ చేస్తాడనే సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. నా మాట గ్రహించుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మన జీవితంలో కూడా ఈ శబ్దాలు వింటున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ప్రార్థనలో మీరు చెప్పండి, నా దేవుడు రోషం కలిగిన వాడు, ఆయన ప్రతీకారం చేసేవాడు, ఆయన మహోగ్రత కలిగినటువంటి వాడు అని ఖచ్చితంగా పలకండి. ఇప్పుడు నహూము ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, తన ప్రజలకి ఆయన గురించిన సంగతులు స్పష్టంగా తెలియదండి. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు పగ తీర్చుకుంటూ దేవుని వంతు అన్నప్పుడు దేవునికి, ఆయన తీర్పుకి విడిచిపెట్టట్లా. ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తన బలాన్ని, తన తెలివితేటల్ని, తన కోపాన్ని చూపించుకొని వాళ్ళ మట్టుకు వాళ్ళే విరోధుల మీద తీర్పు తీర్చుకొని దేవునికి అవకాశం ఇవ్వకుండా, దేవుడు ఎప్పుడో తీరుస్తాడు, నేనైతే ఇప్పుడే వాళ్ళను చంపేస్తానని రకరకాల తీర్పులు మనమే జడ్జిమెంట్ చేసుకుంటున్నాం, దేవుని తీర్పుకి అప్పగించకుండా. ఇక్కడ చూడండి, మనం గనుక చూసినట్లయితే 3వ వచనంలో ఆయన ఏమని రాస్తాడంటే, యెహోవా దీర్ఘశాంతుడు. ఇప్పుడు చూడండి, దీర్ఘశాంతము గలివాడు అంటే అర్థం ఏంటి? దేవుడు కూడా మహోగ్రత కలిగినోడే. దేవుడు కూడా శత్రువుల విషయంలో రోషం తెచ్చుకొని ఆయన యుద్ధం చేసేవాడే. ఆయన మహోగ్రతను చూపించేవాడే.
కానీ ఆయన లక్షణాల్లో మరొక లక్షణం ఏమని చెప్తున్నాడంటే 4వది, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు అని అంటే అర్థం ఏంటి? ఆయనకు కూడా కోపం ఉంటుంది, కానీ వెంటనే కోపపడ్డం. ఆయన వారి పాపం పండి పరిపక్వమై వాళ్ళు రాలే వరకు ఎదురు చూస్తాడు. ఒకవేళ ఆయన ఉగ్రత మీద పడే టైంకి వచ్చేపాటికి ఆయన ఉగ్రత నుండి ప్రపంచంలో ఏ మనుషుడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంటది. అశ్షూరీయులను కూడా దేవుడు అలానే చేశాడు. 3వ అధ్యాయంలోకి వెళ్ళేప్పటికీ, నహూము గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్ళేప్పటికీ అశ్షూరీయులను అసలు వాళ్ళ పాపం విస్తరించిన తర్వాత దేవుడే నినివే పట్టణంతో సహా వరదల్లో ముంచేసినట్టుగా జీవ గ్రంథంలో మనందరం చూడొచ్చు. ఇక్కడే నహూము పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనం చదువునా, లేకపోతే 7, 8 చదువు. 6వ వచనం, నదుల దగ్గరనున్న గుమ్మములు నగరు పడిపోవచ్చున్నది, నిర్ణయమైను అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను. చూసారా? దాని జనులంతా కూడా పారిపోతున్నారు. నీటి కొలను లాగా ఉండిపోయిందంట నినివే పట్టణం. అంటే వరదల చేత, నీటి చేత దేవుడు నినివే పట్టణాన్ని సర్వనాశనం చేయటం మొదలుపెట్టాడు దేవుడు. ఈ రోజున చాలా గ్రామాలు, పట్టణాలు కూడా ఆ రోజున నినివే పట్టణం ఎలా నాశనమైందో ఈ రోజున కూడా వరదల చేత నాశనమైన పట్టణాలు చాలా ఉన్నాయండి. దేవుడు దీర్ఘశాంతం గలవాడే. ఆయన చాలా సహించుకుని ఓర్చుకుంటాడు. ఒకవేళ ఆయన మనం బ్రతికుండగా మన విరోధుల మీద పగ తీర్చుకోలేకపోవచ్చేమో, కానీ ఒక రోజున తీర్పు దినం ఉంది. ఆ రోజున ఆయన దేవుడే విరోధి అయి లేచినప్పుడు ఇక వాళ్ళ పాపానికి పరిష్కారం ఉండదండి. వాళ్ళ పాపానికి ఇక డైరెక్ట్ గా మరణము, నాశనానికి అప్పగించబడి ఇక విమోచన అనేది లేకుండా యుగ యుగాలు పాతాళానికి అప్పగించబడి ఒక భయంకరమైన ఉగ్రత అనేది వాళ్ళ మీదకి వస్తుంది. మనం ఈ రోజుల్లో చూడండి, ఎన్నో కుటుంబాలని మనం చూస్తున్నాం. దినదినము పతనమైపోయిన పరిస్థితులను మనందరం కూడా చూస్తున్నాం. బిడ్డలారా, వాళ్ళ కుటుంబాల్లో ఇక నెమ్మది లేదా అంటే ఉండదండి. ఎందుకంటే ఒక రోజున మనం చేసిన వాటన్నిటికీ ఒక రోజున దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా తీర్పులు వచ్చి పడతాయి. చాలా మందికి ఈ విషయాలు అర్థం కావండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అక్కడే మనం గనుక చదువుకుంటే దీర్ఘశాంతం గలవాడు, అంతేకాకుండా 5వది ఆయన మహాబలము కలిగినటువంటి వాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఆయనకు సంపూర్ణమైన అధికారం ఉంది. హోల్ పవర్స్ అన్ని దేశాల మీద, అన్ని పట్టణాల మీద, అన్ని సామ్రాజ్యాల మీద, ప్రజలందరి మీద దేవునికి సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన అధికారం పట్టణం చూడండి. నేనేమంటానంటే, ఎంత పెద్ద ప్రపంచాన్ని బాహ్యంగా సృష్టించాడు కదా, ఒక తల్లి గర్భంలో ఇంకొక పెద్ద ప్రపంచాన్ని సృష్టించగలడు కూడా. ఆయన ఎక్కడ ఎలాగ ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయనకు అంత శక్తి ఉంది. ఆయన మహాబలము కలిగిన వాడు అని రాయబడింది. గమనించారా? 6వది ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడో. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అసలు ఆయన నీతి న్యాయములంటేనే ఆయన దోషుల నిర్దోషిగా ఎంచడు. ఇప్పుడు చూడండి, ఒక పట్టణాన్ని ఒకలాగా తీర్పు తీర్చి ఇంకో పట్టణాన్ని ఇంకోలాగా, ఇంకో ప్రజలు ఇంకోలాగా, మరొక ప్రజలు ఇంకోలాగా ఉండరండి. ఆయన నియమం ప్రకారం, ఆయన న్యాయమైన
ఆయన చట్ట ప్రకారము, ఆయన ఆజ్ఞల ప్రకారము ఏ పట్టణంలోనైనా, ఏ దేశంలోనైనా, ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన తను చెప్పిన మాట ప్రకారం ఆయన జడ్జిమెంట్ చేస్తాడు, తీర్పు తీరుస్తాడు అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నడూ కూడా తరాలు మారినా, యుగాలు మారినా, ఎన్ని మారినా ఆయన దోషిని నిర్దోషిగా ఎంచడు. దట్ విల్ బి కన్ఫర్మ్. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఆయన ఎన్నడూ తన నీతికి, తన సత్యానికి విరోధంగా ప్రవర్తించడం. ఎవరు ఏ తప్పు చేసినా దాని ప్రకారమే జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. మీరు మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడ్డు. ఆయన ఖచ్చితంగా ఏది చెప్పాడో, ఏది ఆజ్ఞగా ఇచ్చాడో వాటన్నిటి విషయంలో ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి ఈ శబ్దాలు వింటున్న దేవుని పిల్లరా, మీరు మర్చిపోవద్దు. అందుకనే నహూము గ్రంథం చదవటం వల్ల మనకేమర్థమవుతుందంటే, మన దేవుడు మన పక్షంగా ఎలాంటి వాడై ఉన్నాడో, ఆయన దోషులు నిర్దోషులుగా ఎంచడు. ఏ మాత్రం కూడా ఎక్స్క్యూజులు ఉండవు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఎన్ని చేసినా మనసు మార్చుకున్న తర్వాత ఎన్ని చేసినా ఆయన ఏమన్నాను అనుకుంటున్నారు. నువ్వు దేవుని వాక్యం విన్న తర్వాత, రక్షించబడిన తర్వాత నువ్వేం చేసినా నీకు ఖచ్చితంగా తీర్పు ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. నినివే పట్టణస్తులు పశ్చాత్తాపడ్డారు. ఒకప్పుడు మారు మనసు పొందారు. రాజులతో సహా, ప్రజలతో సహా అందరూ పశ్చాత్తాపడి మరి ఆ దేశం యొక్క గొడ్డు గోద అంతా కూడా పశ్చాత్తాపడ్డారు. ఆహారం తినకుండా ఉపవాసం ఉండి ఆయన ఉగ్రతను మన మీద రాకుండా ఆయన కనికరపడతాడేమోనని పశ్చాత్తాపడ్డారు. విశేషం ఏంటో చెప్పనా? అలాంటి పశ్చాత్తాపడి బతుకు మార్చుకున్న వాళ్ళే మళ్ళీ పాపం చేయడం మొదలు పెట్టారు. మళ్ళీ దేవునికి విరోధంగా బ్రతకడం మొదలు పెట్టారు. 140-150 సంవత్సరాల తర్వాత మరలా నహూమును పంపించి వాళ్ళకు జరగబోయేటువంటి తీర్పుల గురించి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం నహూము పుస్తకంలో. ఈ రోజున చాలా మంది జీవితంలో ఏమనుకుంటున్నారంటే, నాకు బలం ఉంది, ఆరోగ్యం ఉంది, క్షేమం ఉంది, నేను నా ఇష్టం వచ్చినట్టు బతికినా ఒకరోజు దేవుడు నన్ను క్షమిస్తాడని భ్రమపడుతున్నారు. బిడ్డలారా, అలాంటి కొలతలు ఏముండవు. నినివే పట్టణస్తులు కూడా ఒకప్పుడు మనలాగే పశ్చాత్తాపడినోళ్ళే. వాళ్ళు కూడా నేను చదివించాను. యోనా పుస్తకం 3వ అధ్యాయం 5-10 వచనాల వరకు చదివించాను. మనలాగే పశ్చాత్తాపడ్డారు, బతుకులు మార్చుకున్నారు. కానీ మరలా వాళ్ళు తిరిగి పాపంలో పడి దేవునికి విరోధంగా బ్రతికినప్పుడు వాళ్ళ సామ్రాజ్యాలను, వాళ్ళ దేశాలను, రాజ్యాలను, ప్రజలను సర్వనాశనం చేసాడు దేవుడు. మరలా పాపం నిమిత్తమై పశ్చాత్తాపడడానికి కూడా ఛాన్స్ లేకుండా ఆయన ఉగ్రత వారి మీదకి వచ్చి పడినట్టుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో మనందరూ కూడా చూడొచ్చు. గమనించారా? ఇప్పటికి ఎన్ని చెప్పాను? 6 చెప్పాను. ఆయన ఎలాంటి వాడట? 1 రోషము కలిగిన వాడు, 2 ప్రతీకారం చేసేవాడు, 3 మహోగ్రత కలిగినటువంటి వాడు ఆయన, 4 దీర్ఘశాంతము కలిగిన వాడు ఆయన, 5 మహాబలము గలవాడు ఆయన, 6 దోషులను నిర్దోషులుగా ఎంచనటువంటి దేవుడు ఆయన. ఇందులోనే 7వ వచనం చదువునానా? నహూము పుస్తకం 1:7 చదువునానా? యెహోవా ఉత్తముడు. ఇప్పుడు చూడండి, ఉత్తముడు అంటే, ఉత్తముడు అనే మాటకు అర్థం ఏంటి? ఉత్తముడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన మంచివాడు అని అర్థం. గమనించారా? గాడ్ ఈజ్ గుడ్. ఆయన చాలా మంచివాడు. చూడండి, ఇలాంటి శబ్దాలు వింటున్నప్పుడు నిజంగా దేవుని ప్రజలకి ఎంత గొప్ప ఆదరణ కలుగుతుందో, ఎంత గొప్ప నెమ్మది కలుగుతుందో. ఈరోజు రాత్రి మనందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన చాలా మంచివాడు. మంచివాడు అనే పరిస్థితులు ఎప్పుడుంటాయంటే, ఎదుటి వాళ్ళకి ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని కాపాడుకొని రక్షించి వారికి నెమ్మది కలుగచేసే వాళ్ళని మంచివాళ్ళు అంటారు. అంటే ఉత్తముడు అనే మాట, యెహోవా ఉత్తముడు అనే మాట మనం నహూము పుస్తకం 1:7లోనే చూడగలుగుతున్నాం.
గమనించారా? దేవుని లక్షణములు 7వ లక్షణం ఏంటంటే ఆయన ఉత్తముడు. 8వది చూడండి, అక్కడే 7వ వచనం కంటిన్యూ చేయనా? శ్రమ దినమందు చూడండి, దేవుని ప్రజలకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడంట. అంటే ఆశ్రయ దుర్గం అంటే ఏంటి? మన విరోధులందరూ ఎదురాడి మనల్ని చంపడానికి చూసినా కూడా ఆయన శత్రు జాడలకు దొరకకుండా మనల్ని తీసుకొని వెళ్ళి దాచిపెట్టి కాపాడేవాడు. శత్రు జాడలకు అందకుండా రక్షించేటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది 8వది. 9వది, ఆయన శత్రువులందరినీ కూడా చదువునానా, కంటిన్యూ చేయి. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. చూడండి, ఇంత పెద్ద మహా సామ్రాజ్యంలో ఆయన యందు నమ్మకం ఉంచిన తన ప్రజల విషయంలో, తన దేశంలో ప్రజల విషయంలో ఆయనంట ఎరిగి ఉన్నాడు. ఎవరెవరు దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఏ మనుషులు, ఏ పిల్లలు, ఏ తల్లిదండ్రులు, ఏ కుటుంబాలు దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన వైపు చూస్తూ ఆయన సహాయం కొరకు వేడుకుంటున్నారో వాళ్ళందరి గురించి దేవునికి తెలుసు అంటండి. ఏమండి, ఎంత మంచి మాటలండి. మన దేవుడు ఎవరో తెలిసే నువ్వెన్నడూ కూడా దిగులు పడవండి, టెన్షన్ పడవు, భయపడవు. ఆయనేమో మన శత్రువులందరికీ విరోధి, మహోగ్రత కలిగిన వాడై శత్రువులందరి మీద ఉగ్రతను కుమ్మరించేటువంటి వాడు. ఒక్కళ్ళ కూడా విడిచిపెట్టేవాడు కాదు. మన దగ్గరికి వచ్చేవాడికి ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఉత్తముడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఆశ్రయ దుర్గంగా ఉండేవాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని ఎప్పుడూ మర్చిపోడట. ఆయన ఎరుగున్నాడంట మనలందరినీ. చాలా మందికి తెలియదండి. చాలా మందికి శ్రమలు వచ్చినప్పుడు, శత్రువుల చేతిలో ఉన్నప్పుడు ఆయన మన గురించి మర్చిపోయాడు అనుకుంటారు. లేదండి, ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన వైపు చూస్తున్న తన పిల్లల విషయంలో దేవుడు ఎలాంటి వాడో తెలిసిన ఆయన కనుదృష్టి ఆయన పిల్లల మీద ఉంచుతాడు. ఆయన ఎరిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. నిజంగా అండి, ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు నా ప్రాణం తెప్పిల్లిపోయిందండి. ఈ రోజున దేవుడు ఆయన ఎలాంటి వాడో నహూము ఎంత చక్కగా ప్రారంభించాడండి. శత్రు దేశాల్లో ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బానిసలైపోయి బాధపడుతుంటే వాళ్ళ గురించిన ప్రవచనం దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడండి. మీరేం అశ్షూరీయుల విషయంలో, నినివే పట్టణస్థులు దుర్మార్గుల విషయంలో మీరేం కలవరపడొద్దు. నేను మిమ్మల్ని కాపాడే దేవుడను, ఉత్తముడను, ఆశ్రయదుర్గముగా ఉండేటువంటి వాడు. నన్ను నమ్మిన ప్రజలను నేను ఏమాత్రం కూడా మర్చిపోను, వాళ్ళని ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు. ఇది 9వ లక్షణం. 10వ లక్షణం చూడండి, 1:8 చదువునానా? ప్రళయ జలముల వలె ఆయన ఆ పురస్థానములను నిర్మూలము చేయును, తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. మన దేవుడు ఎవరు తెలిసిన? మనకు విరోధంగా లేచిన శత్రువులను అంధకారంలోకి తీసుకెళ్లి తరిమి తరిమి కొడతాడట దేవుడు. నేను చెప్తున్నాను బిడ్డలారా, ఈ రోజుల్లో పిల్లల గురించి, కుటుంబాల గురించి చాలా మంది మరి ఇంట్లో వాళ్ళ గురించి దిగులు పడి టెన్షన్ పడుతున్నారు. ఏ పిల్లలైతే దేవుని యందు నమ్మకం ఉంచారో వాళ్ళ శత్రువులందరినీ దేవుడు ఏం చేస్తాడో తెలిసిన? తరిమి తరిమి కొడతాడు. ఆయన తన ప్రజల పక్షంగా నిలబడేటువంటి దేవుడు. ఆయన ఎప్పటికీ జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన ఇంత పెద్ద మహాపట్టణంలో ఎవరెవరు ఆయన యందు నమ్మకం ఉంచారో, ఎవరెవరు ఆయన యందు విశ్వాసం ఉంచారో అలాంటి వారందరినీ కూడా కనికరించి కాపాడేటువంటి దేవుడు. వాళ్ళకు ఆశ్రయదుర్గంగా ఉండేవాడు. ఆయన వారికి ఉత్తముడు. ఆయన యందు నమ్మకం ఉంచిన వాడిని కాపాడేవాడు. ఆయన తన ప్రజల శత్రువులను తరిమి తరిమి పగ తీర్చుకునేటప్పుడు ఏం చేస్తారండి? తరిమి తరిమి వెంటబడి మరీ కొడతారు. అగాధ చీకటి విలంలోకి పంపించే వరకు దేవుడట ఆయన శత్రువులు, ఆయన ప్రజల యొక్క శత్రువుల మీద ఆయన తరిమి తరిమి కొట్టి వెంటాడి కొట్టి చంపేస్తాడు. అగాధ కోపంలోకి, చీకట్లోకి తరిమేస్తాడు. నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు నా హృదయం ఎంతగా ఆనందిస్తుందో. కంటిన్యూ చేయనా? తర్వాత ఆయన తన శత్రువులను తరుమును. ఇప్పుడు చూడండి, 12వ వచనం చదువునాను. యెహోవా సెలవిచ్చినదేమనగా
జనమై వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు విస్తారమైనటువంటి జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను. ఆ కోత ఎండినట్లు ఆ ఎండినట్లు కోత ఎందైనట్లు వారు కోయబడి వారు కోయబడి నిర్మూలమగుదురు. నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితిని. ఇప్పుడు చూడండి దేవుడు ఏమన్నాడు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ 12వ వచనం మాట్లాడేది ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కోత కోసినట్టు కోసారంట ఇశ్రాయేలు ప్రజల్ని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని బాధ పెట్టాను, నేను నీకు బాధ పెట్టను. నేను ఇక నిన్ను బాధ పెట్టను. వారి ఆ కాడిలోని నీ మీద వారి యొక్క కాడి మాలు మీ మీద నుండి ఇక మోపకుండా ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టి నేను దానిని వెరగొట్టెదను, వారి కట్లను వారు కట్లను తెంపుదును. నినివే ఆ యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకున్నవారు ఆ ఇకను పుట్టకై ఉండును. నీ పేరు పెట్టబడిన వాళ్ళు ఇకను పుట్టకుండా ఉందరు. అంటే అంత సర్వనాశనం చేసేస్తాడండి. ఇప్పుడు చూడండి ఈ 12వ వచనంలో మనం చూస్తే ఆయన కోపపడి వారు కోయబడి నిర్మూలమగుదురు అని చెప్పి నేను నిన్ను బాధపరిచిందని. చూడండి ఒక తండ్రి తన పిల్లల్ని కొట్టి తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు కదా. శిక్షించిన తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే దగ్గర తీసుకొని సారీ నాన్న నిన్ను కొట్టానురా, నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది కదా అని మరలా తండ్రి తన మనసు ఎలా ఉంటుందో ఆయన మనసు కూడా మన పక్షంగా తిరుగుతాడండి. ఆయన ఏమంటాడు తెలిసిన, ఇకను నీ శత్రువు చేతికి, నిన్ను బాధ పెట్టే వాళ్ళ చేతికి నిన్ను అప్పగించను, నేను నిన్ను కనికరిస్తాను. ఇకను నీ శత్రువులు ఎవ్వరూ కూడా నీకు విరోధంగా ఉండడానికి వీలు లేకుండా నేను వాళ్ళని ఎన్నడూ కూడా జ్ఞప్తికి కూడా రాకుండా వాళ్ళని నేను తుడిచిపెట్టేస్తానని దేవుడు మాటిస్తున్నాడండి, వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 11వది ఏంటంటే ఆయన తన పిల్లలను కూడా శిక్షకు అప్పగించినప్పటికీ ఆయన తండ్రి వల్లే తిరిగి మరలా దగ్గర తీసుకొని మాట్లాడేటువంటి దేవుడు. చూడండి అన్న, కంటిన్యూ చేయి. 12, 13 కూడా కంటిన్యూ చేయనా? 13 కూడా మళ్ళీ ఒకసారి చదువు. వారి మీద ఉన్నటువంటి కాడి మ్రాను నీ మీదకి మోపకుండా నేను దానిని వెరగొట్టెదను, వారి కట్లను నేను తెంపెదను. నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా. చూడండి ఎంత ఓదారుస్తున్నాడండి. ఇప్పుడు ఆయన తన ప్రజలను ఓదార్చేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఈరోజు ఈ నహూము పుస్తకం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే దేవుడు తన ప్రజల కొరకై ఎలాంటి వాడై ఉన్నాడో, అసలు మన దేవుడు ఎంత శక్తివంతుడో, ఆయన మన కొరకు ఆయన ఏమేం కార్యాలు చేయగలడో ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టొచ్చండి. ఎంత శ్రేష్టమైన సంగతులు అంటే అంత శ్రేష్టమైన సంగతులు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చూడండి 14 కూడా కంటిన్యూ చేయనా? ఏమనగా నీ పేరు పెట్టుకుని వారును ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిమనే గాని ఒక్కటియు లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను సమాధి సిద్ధపరచుచున్నాను, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యోధా నీ పండుగల నాచరించుము, నీ మొక్కుబళ్ళు చెల్లించుము. వర్ధుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారండి, ఇంకా విరోధులు అనేవాళ్ళు ఇక ఎక్కడా కూడా ఉండకుండా ఆయన శుభ్రంగా తుడిచిపెట్టేస్తాడండి.
నేను చెప్తున్నాను బిడ్డలారా, పగ తీర్చుకున్నట్టు దేవుని వంతు దేవుని అధికారానికి అప్పగించి మన దేవుడు మన పక్షంగా ఎలాంటి యుద్ధాలు చేస్తాడో మనం ఎరిగొండకపోతే, నేను అంటాను ఈరోజు నహూము పుస్తకం గనక మనం చదివి అందులో ఉన్న సంగతులు మనం గనక అర్థం చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఈరోజు రాత్రి నేను అంటాను, మన చిన్న సంఘం ఎంత ధన్యులో, మన చిన్న పరిచయలో దేవుడు విస్తారంగా మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. అందుకనే నేను తండ్రిగా మిమ్మల్ని బ్రతులాడేది ఒకటే, పశ్చాత్తాపడిన తర్వాత మరలా మన ప్రవర్తన విషయంలో దేవునికి భయపడి బ్రతకకపోతే తప్పనిసరిగా శిక్ష విధి ఉంటది అనే సంగతి ఖచ్చితంగా ఈ పత్రికల ద్వారా, నహూము పుస్తకం ద్వారా మనందరం కూడా చూడొచ్చు. ఆయన శత్రువులు ఎవరు అంటే, ఆయన పిల్లలకి ఎవరైతే శత్రువులో ఆయనకు కూడా శత్రువులు అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టాలి. ఆయన మన పక్షంగా మన విరోధులందరి మీద పగ తీర్చుకునేవాడుగా ఉన్నాడు. ఆయన రోషం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ప్రతీకారం చేసేవాడిగా ఉన్నాడు. ఆయన మహోగ్రతను కుమ్మరించేవాడిగా ఉన్నాడు. మన శత్రువులందరినీ తరిమి కొట్టేవాడిగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనందరి మీద ఉత్తముడుగా, ఆయన ఆశ్రయదుర్గముగా, ఆయన నమ్మిన ప్రజలను కూడా ఆయన ఎవరిని విడిచిపెట్టకుండా ఎదిగున్నటువంటి వాడిగా, మన శత్రువులందరినీ తరిమి కొట్టేవాడిగా, ఆయన పిల్లల్ని శిక్షించినా కూడా మరలా దగ్గర తీసుకొని క్షమించేవాడిగా, ఓదార్చేవాడిగా, ఇలాగా ఆయన గురించి 12 లక్షణాలు మనందరం కూడా చూడగలుగుతున్నాం. నిజంగాండి, ఇవి మన హృదయంలో గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయగలిగితే మన విరోధుల మీద మనం ఎన్నడూ కూడా పగ తీర్చుకోవడానికి వీలు లేకుండా దేవుని చేతికి అప్పగించినప్పుడు ఆయన మన విరోధులందరినీ సర్వనాశనం చేస్తాడు. వాళ్ళ పాపం పండేదాకా దీర్ఘశాంతము గలవాడై సహించుకొని చూస్తాడు. ఒకవేళ ఆయన ఉగ్రుడై మనకు విరోధంగా లేస్తే ఆయన ఉగ్రత నుండి ఎవరూ తప్పించుకోలేరు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ మంగళవారం సాయంకాల వేళలో పరిశుద్ధుడైన దేవా, నహూము గ్రంథముల నుంచి నాయనా 3 అధ్యాయాల్లో ఏ విషయాల గురించి రాయబడ్డాయో మీరు మాతో తేటగా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజుల్లో అనేక మంది ప్రజలు, పట్టణాలు, గ్రామాలు, ప్రజలు భయముతో శత్రువులు జాడల గురించి దిగులు పడుతున్న ఈ దినాల్లో ప్రభా, మన దేవుడు ఎలాంటి వాడో ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడి ఆ రోజున దేవుని ప్రజలకు ఎలాంటి నెమ్మది కలగజేసావో ఈ రోజు రాత్రి కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నెమ్మది సమాధానం కలుగజేసి, మన దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి మన విరోధుల మీద ఆయన ఎలాంటి మహోగ్రత కలిగిన వాడై పగ తీర్చుకునేవాడిగా ఉన్నాడో నాయనా స్పష్టంగా నీ వాక్యములోంచి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ తీర్పులు, నీవు న్యాయాధిపతిగా తీర్పు తీర్చే దేవుడవని నాయనా, నీ చట్టం ముందల ఏ మనుషులు తప్పించుకోలేరని నాయనా, దోషులను నిర్దోషులుగా ఎన్నడూ ఎంచవని నీ లేఖనములో ఉన్న సత్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఒకప్పుడు నినివే పట్టణస్తులందరూ కూడా పశ్చాత్తాపడినప్పటికీ వారు మరలా పాపం చేసినప్పుడు ఎన్నడూ విడిచిపెట్టక నీ తీర్పులు వారి మీద కుమ్మరించావని లేఖనాలు చెప్తున్నాయి నాయన. దీన్ని బట్టి నీవందరం దిద్దుకొని నహూము పుస్తకాన్ని ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి దర్శించినటువంటి వాక్కును మేమందరం కూడా చదివి జాగ్రత్త పడి నీ సంకల్పంలో ఉన్న విషయాలన్నీ ఎరిగుండి రక్షించబడి మహిమగల నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు
మనందరికీ తోడయుండి ఆయన మహిమగల రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. వందనాలు నాన్న. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ తల్లి, ప్రైజ్ లార్డ్ నాన్న. లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ వందనాలు.